సూర్య అన్నయ్య అంటే ఏంటో శాముద్దీన్ అంటే ఏంటో నాకు తెలుసు. వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు అంటే ఏదో ఒక బలమైన కారణం కంపల్సరీ ఉండే ఉంటుంది. వెల్ సెడ్ లిల్లీ. లిల్లీ ప్లీజ్ నా మాట విను. ఒక్కసారి మీ అన్నయ్యకి కాల్ చేయి. నేను చెయ్యను. లిల్లీ నేను చెప్తున్నాను, అయినా కూడా కాల్ చేయవా? నువ్వు కాదు కదా, ఎవరు చెప్పినా చేయను. ఇదేనా మన ఫ్రెండ్షిప్? అదంతా నాకు తెలీదు. మా అన్నయ్య ఇంకే రకంగానూ నేను డిస్టర్బ్ చేయను, చేయి తలుచుకోలేదు. అంటే ఆ సమంత సూర్యతో ఉండటం నీకు ఇష్టమేనా? ఐ ట్రస్ట్ మై బ్రదర్. నువ్వు కూడా అలాగే ఉంటే మంచిది. ఓకే, జస్ట్ కాల్ చేసి అసలు ఎక్కడున్నాడో కనుక్కో. ఏయ్, ఎన్నిసార్లు చెప్తుంది చేయనని? నీకేమైనా మెంటలా? అడిగిందే అడిగి ఎన్నిసార్లు అడుగుతావు? లిల్లీ నువ్వు రా, పడుకుందు గాని. అమ్మ సామాన్య, ఇక ఆపితే మంచిది. అత్తయ్య గారు లేస్తే నేనేం చేయలేను. అయినా ఇలా నా కొడుకు మీద అనుమానపడ్డం నాకేం నచ్చలేదమ్మా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. శాంతాకారం భుజశనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంకం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభరం సర్వలోకైకనాథం. అలివేలు, వాళ్ళిద్దరికి దండలివ్వు. అలాగేనండి. దండలు వేసుకోండి. అలా కాదు, మీరు ఆవిడ మెల్లో, ఆవిడ మీ మెల్లో వెయ్యాలి. కానివ్వండి, దండలు మార్చుకోండి. బాబు, నువ్వు కూడా వెయ్యి. మార్చుకోండి. కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ, మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక. కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ, మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక. సిరిమూవ నడకల్లో తిల్లానలు పలుక, సిరిమల్లె సీతమ్మ చిరునవ్వులు చిలక. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు గుత్స సిగ్గువడి పెండ్లి కూతురు.
ఏమొకో ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా. జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర. బొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జానగపతిపై చల్లేరతివలు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర. హారపు పుచముల పై పై కడు సింగారము నెరపెడి గంధముడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర. అమ్మా, ఇవి అమ్మవారి పవిత్రమైన మంగళసూత్రాలు. వీటిని కళ్ళగద్దుకొని నమస్కారం చేసుకోండి. అందరికీ పుణ్యం సిద్ధిస్తుంది. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే భద్రామి శుభకే త్వం జీవరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. అమ్మా, అందరూ వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకోండి. అపచారం అపచారం. స్వామివారి సన్నిధిలో కళ్యాణమాలలు తీయకూడదు. అలాగే ఉంచండి. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవే. పంతులు గారు, మాకింకా పెళ్లి కాలేదు అంటారు, అంతే కదా? చేసేస్తే పోయే. ఇవాళ రుక్మిణి కళ్యాణం జరిగింది కాబట్టి రాత్రి మీరిక్కడే విశ్రాంతి తీసుకుంటే రేపు ఉదయమే మీ ఇద్దరికి స్వామివారి సన్నిధిలో కళ్యాణం జరిపించేస్తాం. ఏమంటారు? అవును బాబు, రేపే మీ ఇద్దరికి పెళ్లి. ఇది ఆ స్వామివారి సంకల్పం అనుకోండి. ఏమంటావు సూర్య? పెళ్లి చేసేసుకుందామంటావా? Say yes or no, Surya. Yes.
నిజంగానే అన్నావా? ఏ నువ్వు నిజంగా చెప్పలేదా? నీ మాట నిజమైతే నా మాట నిజమే. ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి? సామాన్య, సూర్య వచ్చేస్తాడు. ఇక నేను ఈ గోల్ ఆపు. లేదా ఆంటీ, ఐ వాంట్ టు సీ సూర్య రైట్ నౌ. అదర్వైజ్ ఐ హావ్ టు టాక్ టు హిమ్. అట్లీస్ట్ మీరైనా కాల్ చేయండి ఆంటీ, ప్లీజ్ ప్లీజ్ ఆంటీ. ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పాను, అయినా అర్థం చేసుకోవేంటి? పిన్ని, ఇప్పుడే ఇలా ఉంది. ఇలాంటి దాన్ని కోడలుగా చేసుకుంటే ముందు ముందు నువ్వు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇలాగే ఈవిడ గారు అరుస్తూ ఉంటే నువ్వు వెనకాల పరిగెత్తడంతోనే నీ పని అయిపోతుంది పిన్ని. అసలు సాముదనైతే ఇలా చేస్తుందా? సూర్య నీ రకంగా అనుమానిస్తుందా? నేను ఇలా విసిగిస్తుందా? నీ మాటకే గౌరవం ఇస్తుంది కదా పిన్ని. ఇప్పటికైనా కాస్త అర్థం చేసుకో, ఎవరు ఎలాంటి వాళ్ళు. వింటున్నావుగా? నీ వల్ల నేను ఈ పద్మ చేత కూడా నీతులు చెప్పించుకోవాల్సి వస్తుంది. నో ఆంటీ, వీళ్ళంతా ఒక గ్రూప్ గా చేరారు, అందుకే ఇలా కాదు గాని నువ్వు ముందు పద. ఇలా గోల చేస్తే లాభం లేదు సామాన్య. ఏంటి జయంతి, ఏమైంది? సూర్య శామ్ ఇంకా ఇంటికి రాలేదని గోల గోల చేస్తుంది. ఇంత లేట్ అయినా రాకపోతే అడగరా ఆంటీ? ఇదే తప్పు అంటున్నాను. ఇంకా మెళ్ళ 3 ముళ్ళు పడకుండా సూర్య విషయంలో నువ్వింత గోల్ చేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పు? మీరే చెప్పండి. నిజమే జయంతి. బేబీ, వాట్ ఇస్ దిస్? మామ్, సూర్య ఒంటరిగా ఉంటే ఓకే, బట్ హీ ఇస్ విత్ సమంత. అయితే ఏంటి? ఎక్కడ కాలు జారుతాడో అని భయం, అంతేగా అమెరికా పాప. ఆడదన్నాక ఆ మాత్రం అనుమానం ఉండాలి కదా, లేకపోతే ఆడపుట్టకు పుట్టి వృధా కదా. చిన్న మావయ్య, అసలే ఇల్లు పికి పందిరేసేంత గోల చేస్తుందని నేను మొత్తుకుంటుంటే మీరు ఇంకాస్త ఎక్కిస్తారేంటి? నేను ఇంకా పూర్తిగా మాట్లాడలేదమ్మా. నువ్వు ఒకసారి ఇట్రా. అమెరికా పాప, ఇప్పుడు చెప్పు, ఇంతకీ నీ భయం ఏంటి? ఆ సూర్యశ్యాము ఒంటరిగా ఉన్నారు, అది రాత్రి సమయంలో, పైగా వర్షాకాలం. ఒకవేళ ఈ సమయంలోనే వర్షం కురిసి రేపు ఇద్దరూ కలిసి ఓ వర్షం కురిసిన రాత్రి అలా జరిగిపోయింది, తప్పు మాది కాదు, వాతావరణంది అని చెప్తారు. అనే కదా నీ భయం? చిచి, మా సూర్య అలాంటివాడు కాదు. అమ్మ జయంతి, ఆ మాటకొస్తే నేను అలాంటి దాన్ని కాదు అంటుంది ఆ స్కాము. అప్పుడేమంట? పాయింట్ అది కాదు కదా. ఒక అబ్బాయి అమ్మాయి అర్ధరాత్రి దాటా కూడా ఇంటికి రాలేదు అంటే ఎవరికైనా ఇలాంటి అనుమానమే వస్తుంది. అసలేమీ జరగకపోయినా కూడా జరగలేదని వాళ్ళు చెప్పినా ఈ అమెరికా పాప నమ్ముద్దే? శ్రావణి సామాన్య తెలిగారు, మీరు చెప్పండి. కరెక్టే కదా జయంతి. నేను నా బేబీ సూర్య మీదున్న కాన్ఫిడెంట్ తోటి సూర్య నమ్ముతాం. కానీ అందరూ ఎలా నమ్ముతారు చెప్పు? ఏంటండి మీరు కూడా? సామాన్యుడి కాస్త మందలిస్తారు కదా అని మీ దగ్గరికి తీసుకొస్తే మీరు కూడా ఇలా అంటే ఎలా? అమ్మ జయంతి, నిప్పుకి సెగ చలికి వణుకు పుట్టే గుణాలు ఎలాంటివో ఆడదానికి అసూయ అనే గుణం అలంకరణ లాంటిది. ఎంతైనా తను కట్టుకోబోయే మగాడు ఇంకో ఆడదాంతో తిరుగుతుంటే ఆ మాత్రం కోపం రాదు? అలాగని అరిచి గోల చేస్తే ఈ అరుపులు అత్తయ్య గారు వింటే ఇలాంటి పిల్ల మన ఇంటి కోడలుగా రావటం మంచిది కాదు, ఈ సంబంధం వద్దు అనేస్తే? అబ్బా, అక్షరాల పెద్ద బాల శిక్ష లాంటి మాట మాట్లాడేసావమ్మ నువ్వు. మా వదిన ఎలాంటిదైనా సహిస్తుంది గాని నాలాగా క్రమశిక్షణ లేకపోతే మాత్రం అస్సలు సహించదు ఆవిడ. వాట్? మీలానా? అంటే అది అసలు ఇప్పుడు అది కాదు కదా ముఖ్యం.
ఏమో ఇద్దరూ కలిసి ఎక్కడికైనా జంప్ అయిపోవచ్చని నా స్ట్రాంగ్ డౌట్. నా కొడుకు గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడితే మా అత్తగారు అనడం కాదు, నేనే ఈ సంబంధం వదులుకోవాల్సి వస్తుంది. ఏమండి సామాన్య తల్లి గారు, మీకు ముందే చెప్పాను కదా మా జయంతి ఎంత అమాయకురాలో అంత తలతెక్కతనం ఉందని. ఆయన ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఇష్యూ చేస్తామేంటి అమెరికా పాప? ఇది చిన్న విషయమా? నైట్ అంతా వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడో బయట తిరుగుతుంటే ఊరుకోవాలా? ఇండియా కళ్ళతో చూస్తే తప్పమ్మా, అదే అమెరికా కళ్ళతో చూస్తే తప్పు లేదు కదా. నిజంగానే అన్నావా? ఏ నువ్వు నిజంగా చెప్పలేదా? నీ మాట నిజమైతే నా మాట నిజమే. ఏమంటావు సూర్య? పెళ్లి చేసేసుకుందామంటావా? జరగడానికి వీల్లేదు. ఇంట్లో అందరి కళ్ళు కప్పి ఇలా దొంగతనంగా పెళ్లి చేసుకుంటే ఈ పెళ్లి పెళ్ళవుతుందా? నేను అస్సలు ఒప్పుకోను. సూర్య ఎక్కడున్నాడు? వాళ్ళెక్కడా? అలివేలు, ఆ అమ్మాయి అబ్బాయిని తొందరగా రెడీ చేసి తీసుకురా. త్వరగా వెళ్ళు. రామ్మా. ఎక్కడికి? అదేంటి, ఇప్పుడు మీ పెళ్లి కదా. మీరిద్దరూ త్వరగా తయారైతే పెళ్లి పీటల మీద కూర్చోవచ్చు. ఇంకా సేపట్లో మంచి ముహూర్తం ఉంది, పదండమ్మా. అలా చూస్తావేంటి? ఇంకా సేపట్లో మంచి ముహూర్తం ఉందంట, మన ఇద్దరికి పెళ్లి చేస్తారంట. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ఏంటి నువ్వు అనేది? అదేంటి, రాత్రి నువ్వన్నమాటే కదా. నోను, నేనేమి అనలేదు. పెళ్లి చేసుకుందాం అన్నావు కదా. నేనేమి అలా అనలేదు. ఇదిగో గుళ్ళు అబద్ధాలు అడుగు, దేవుడు చెప్పిస్తాడు. సూర్య, వాట్ ఈస్ దిస్? నాకేం తెలుసు? నువ్వు పెళ్లికి ఓకే అన్నావు, వాళ్ళ ముహూర్తం బాగుందని రెడీ చేశారు. ఓ గాడ్, ఇప్పుడు ఎలాగా? నన్ను అడిగితే నేనేం చేయను. నిన్ను కాక ఎవరిని అడగాలి? అదిగో ఆ దేవుణ్ణి అడుగు. ఏమడగాలి? రాత్రి ఏదో పొరపాటున టంగ్ స్లిప్ పై ఫ్లోలో అనేశాను, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి స్వామి అని అడుగు. ఆయన ఎక్స్క్యూజ్ చేస్తే పెళ్లి క్యాన్సిల్, లేదంటే పెళ్లి చేసుకోవాల్సిందే, తప్పదు. అలా చేస్తే దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తానని చెప్పాడా? ఏమో, అది నాకు తెలీదు. బాబు, ఇంకా ఏంటి కబుర్లు? తొందరగా వెళ్ళి రెడీ అయ్యండి. అలాగే పూజారి గారు, వెళ్ళొస్తాం.
మళ్ళీ నువ్వు వెళ్తున్నావంటావేంటి? మరి ఇంకేం చెప్పమంటావు? ఇప్పటికిప్పుడు వీళ్ళకి పెళ్ళొద్దని చెప్పినా వీళ్ళు ఒప్పుకునేలా లేరు. సర్లే, ఏదైతే అదైంది, పెళ్లి కానిచ్చేద్దాం. ఇంకే టెన్షన్ ఉండదు. సూర్య, ఐ యు జోకింగ్? మనం ఇలా పెళ్లి చేసుకోవడం తప్పు. రాత్రి రాలేదా ఈ ఆలోచన? లుక్, నేను చిన్నతకి మాటిచ్చాను. అదే, ఆ మాట రాత్రి గుర్తుకు రాలేదా అని. సర్లే, ఇప్పుడు ఇంకేం చేస్తాం? పద పద, ముహూర్తానికి టైం అవుతుందంట. నో! నేను ఒప్పుకోను. ఏమైందమ్మా? ఎందుకు ఒప్పుకోనంటున్నావు?